ప్రపంచం మొత్తం ముఖం మీద ఉమ్మేసిన ఇంకా సిగ్గురానట్లుంది పాకిస్తాన్కు. ఆ దేశానికి ఎవరెన్ని చెప్పినా మళ్ళీ అదే పాత పందాలోనే కొనసాగుతుంది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది పాక్ పరిస్థితి. అందుకే వీరు దొరికినప్పుడల్లా భారత్ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది పాకిస్తాన్. జిహాద్ అనేది తమ సైనిక శిక్షణ కార్యకలాపాల్లో భాగమని పాకిస్తాన్ ఆర్మీ అధికారి ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ప్రకటించారు. ఇస్లాం అనేది వ్యక్తిగత విశ్వాసం మాత్రమే కాదని, సైనిక అధికారిక శిక్షణ కార్యకలాపాల్లో ఒక భాగమని ఆయన చెప్పారు. ఇక తమకు బలమైన సైనిక అధ్యక్షుడు ఉన్నాడని, ఆయన నాయకత్వంలో తాము పనిచేస్తున్నామన్నారు. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ DGISPR డైరెక్టర్ జనరల్ గా ఉన్నటువంటి అహ్మద్ షరీఫ్ నోట ఇలాంటి వ్యాఖ్యలు రావడం పాకిస్తాన్ తోక ఎల్లప్పుడూ వంకరే అని మరోసారి స్పష్టమైంది. ఇక ఇటీవల పాక్ సైనిక ఆపరేషన్ బున్యామన్ మర్సూబ్ కు ఆయన సమర్థించారు. దీన్ని అర్థం ఉక్కుగోడ. తమ దేవుని కోసం పోరాడేవారు ఉక్కుగోడ లాంటి వారని ఆపరేషన్ పేరు వెనుక ఉన్న అర్థాన్ని అహ్మద్ షరీఫ్ వివరించారు. ఇక మరోవైపు కాల్పుల విరమణతో సమన్వయం పాటించుతున్న భారత్ ను మరోసారి రెచ్చగొట్టేలా పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పాక్ చేస్తున్న తాజా ప్రకటనను గమనిస్తున్న భారత్ ఏదైనా ఉల్లంఘనలు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సరిహద్దు వెంబడి శాంతిని కాపాడేందుకే తాము కాల్పుల విరమణకు అంగీకరించామని, ఈ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లయితే ఆ దేశానికి నష్టమేని తీవ్రంగా హెచ్చరించింది భారత్.